సర్పంచ్ ఉమసాయాగౌడ్ విసిరిన సవాల్ను స్వీకరించి గ్రామస్తులతో కలిసి హనుమాన్ ఆలయానికి వెళ్లిన మహేష్ గౌడ్ను అడ్డుకున్న పోలీసులు. అనంతరం మహేష్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ కంది మండలం బేగంపేట్ గ్రామంలో సర్పంచ్ ఉమా సాయిగౌడ్ తన కబ్జాలు కాపాడుకోవడానికి గ్రామ ప్రజలకు అక్రమంగా నోటీసులు ఇచ్చి భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని ఆరోపించిన మాజీ ఉప సర్పంచ్ మహేష్ గౌడ్, గతంలో తాను ఉప సర్పంచ్గా పనిచేస్తూ గ్రామాభివృద్ధి కోసం తన సొంత నిధులతో, ఎమ్మెల్యే జగ్గారెడ్డి సహకారంతో ఎన్నో అభివృద్ధి పనులను చేశానని వాటిని వివరించారు. బేగంపేట్ గ్రామంలో సర్వే నంబర్ 249లో ప్రభుత్వ భూమిని అక్రమంగా కబ్జా చేసింది నువ్వు కాదా? ఇప్పుడు సర్పంచ్గా గెలిచిన తర్వాత నీ కబ్జాలు కాపాడుకోవడానికే ఇప్పుడు గ్రామ ప్రజలకు అక్రమంగా నోటీసులు ఇచ్చి తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. గ్రామస్తులకు నోటీసులు కూడా ఇంటి నంబర్ లేకుండా గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతకం లేకుండా ఇచ్చారని, 20 ఏళ్ల నుండి కట్టుకున్న ఇళ్లకు కూడా నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల బిల్లులను రాకుండా అడ్డుకున్నారని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. గ్రామంలో జరుగుతున్నటువంటి వాస్తవాలు అవాస్తవాలు గురించి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా నిన్న కొందరు గ్రామంలో ఉన్న కొంచెం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినారు. ఏం జరిగింది, ఏం జరగలేదనేది గ్రామస్తులు ఆందోళనలో భయంలో పడినారు. నిన్నైనా ఏదైతే ప్రెస్ మీట్ పెట్టినారో ఒక వ్యక్తిగత ఉద్దేశంతో మాట్లాడినారా, లేకుంటే రాజకీయంగా ఏదైనా ఉంటే ప్రత్యర్థిగా నేనున్నా, నాతో ఫైట్ చేయండి, మనం ఏదైనా గ్రామ సమస్యల కోసము, గ్రామంలో జరుగుతున్నటువంటి కోసం మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎవరు కబ్జాలు చేసారు, ఎవరు కబ్జాలు చేయలేరు అన్నది అధికారులకు తెలుసు, గ్రామంలో ఉన్నవారికి కూడా తెలుసు. అలా ఇలాంటి క్లియర్ లేదు. ఎవరికి జాగాలు ఇస్తున్నారు, ఎవరికి ప్లాట్లు ఇస్తున్నారు అనే దాంట్లో మేము ఏందనంటే క్లుప్తంగా చెప్తున్నాం. నువ్వు 100 నుంచి 150, 200 గజాలు జాగిస్తే, నిరుపేదలు ఇల్లు కట్టుకుంటే, నేను 5 సంవత్సరాలు ఉప సర్పంచ్కున్నా, నాతో పాటు రాజేందర్ సర్పంచ్ గెలిచిండు, కాంగ్రెస్ పార్టీలో మేము ఇద్దరం గెలిచినాము. గెలిచిన తర్వాత ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీకి కూడా అనేది అది లాస్ట్ మూమెంట్లో అతను వెళ్ళాడు. రాజేందర్ నాయక్ మేము కూడా ఏం వర్కులు చేసినామనేది కూడా చెప్తాను ఆయన సర్పంచ్గా ఉన్నప్పుడు. అయితే గ్రామంలో మేము ఉన్నప్పుడు ఎవరైనా ఇల్లు కట్టుకుంటే ఇబ్బంది పెట్టినట్టుగా ఏదైనా ఉంటే నువ్వు దాఖలు ప్రూవ్ చేయి. అంతేందుకు పబ్లిక్ని ఎందుకు అడుగుతావు? ఇప్పుడు నువ్వే ఇల్లు కట్టుకున్నావు, మేము నీకేమైనా ఇబ్బంది పెట్టినామా? ఎక్కడైనా దాఖలు ఉంటే మాకు అది ఇట్లా పలానా రాజేందర్ నాయక్ సర్పంచ్ ఉండే, మహేష్ గౌడ్ ఉప సర్పంచ్ ఉండే, మాకు ఇట్లా ఇబ్బంది పెట్టినారు ఇల్లు కట్టుకుంటా అని చెప్పేసి ఎవరైనా వచ్చి మమ్మల్ని గ్రామ పంచాయతీకి కానీ ఎక్కడన్నా వచ్చి కూడా ఎవరైనా నోటీసులు కానీ మా మీద పోయి ఏదైనా కలెక్టర్ కానీ కంప్లైంట్ ఇస్తే దానికోసం 100% మీరు మాట్లాడండి, మేము కాదనట్లేదు మిమ్మల్ని. కానీ ఏదో వ్యక్తిగతంగా మనసులో పెట్టుకొని నువ్వేదో చేస్తా అంటే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మీ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే గ్రామ పంచాయతీల నోటీసుల గురించి మాట్లాడుతున్నాను. నోటీసులు మీకు అధికారులు ఏం చెప్పారు అనేది క్లుప్తంగా నిన్న మీరు ప్రెస్ మీట్లో మీరే చెప్పినారు. మైక్ పట్టుకొని మీరు ఒక వార్డు మెంబర్గా బాధ్యతతోటి మీరే మైక్ పట్టుకొని మీరు చెప్పినారు. వార్డు మెంబర్లను, సర్పంచ్ మీరు అందరూ ప్రెస్ మీట్ పెట్టి మీరు చెప్పినారు. ఏమని చెప్పినారు? ఒక 5 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకున్న వారు ఎవరైతే ఉన్నారో, అంటే ఇది 2026 అంటే 2021 అనుకో, లేదు 2019 నుంచే నువ్వు ఇవ్వాలనుకున్నావు అనుకో. ఇల్లులు కట్టుకున్న వాళ్ళకి క్లుప్తంగా ఇయ్యు, నోటీసులు ఇయ్యు. నీకు పై అధికారులు చెప్పిరంటారు కదా,
మీరు నోటీసులు ఇవ్వండి. దాన్ని తప్పుదో పట్టించేసి ఈ 5 సంవత్సరాలది వదిలిపెట్టేసి 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఇట్లా వీళ్ళందరికీ ఎందుకు నోటీసులు ఇచ్చి భయాందోళన చేస్తారు? మీరు నిన్న అంటున్నారు కదా, మీరు చెప్పినట్టుగా మన ఎవరికి మన ఊర్లో కొందరు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు చెప్పింది వాస్తవమే కదా. దాని తర్వాత మీరు అంటున్నారు కదా కలెక్టర్కి మీరు కంప్లైంట్ ఇచ్చినారని. కలెక్టర్కి అగర్సే గ్రామకంఠం విషయంలో నేను కంప్లైంట్ ఇచ్చినట్టున్నా, లేదంటే మన గ్రామ ప్రజల్ని తీసుకొని వచ్చే సోమవారం రోజు ప్రజావాణి ఉంటుంది కదా, ప్రజావాణికి పోదామన్న సిద్ధం. లేదనంటే గ్రామస్తులం అందరం వెళ్ళి నేనే తీసుకుంటా, కలెక్టర్ గారితో అపాయింట్మెంట్ నేను తీసుకుంటా. సో ఇట్లా మా గ్రామం నుంచి ఇట్లా ఉంది, మా సమస్య ఉందని చెప్పేసి మేము మేడం గారితో మాట్లాడి మనం అందరం కలెక్టరేట్కి వెళ్దాం, మా గ్రామంలో సమస్య ఉంది, పలానా మహేష్ గౌడ్ ఇట్లా మాకు గ్రామ ప్రజలకు అందరికీ గ్రామకంఠంలో కట్టుకున్న వారందరికీ నోటీసులు ఇవ్వమన్నారని చెప్పేసి మీరు రుజువు చేయండి. పోనీ జడ్పీసీఓ అని మీరు అంటున్నారు కదా, జడ్పీసీఓ దగ్గర నేను రావడానికి కూడా సిద్ధంగా ఉన్నా. జడ్పీసీఓ దగ్గరికి ఈరోజు మధ్యాహ్నం వెళ్దామా? నేను టైం తీసుకుంటా సార్ తోటి, మా జగ్గారెడ్డి గారితో చెప్పించుకొని నేను టైం తీసుకొని మా సార్తో చెప్పించుకొని టైం తీసుకొని మనం గ్రామ ప్రజలం అందరం వెళ్దాం. ఒకవేళ ఇక్కడ కట్టుకున్న గ్రామ ప్రజలకు ఇండ్లకు నోటీసులు ఇవ్వమన్నాడు మహేష్ గ్రామకంఠంలో కట్టుకున్న వారికి అని చెప్పేసి. అసలు నేను కంప్లైంట్ ఇచ్చింది దేని మీద? అసలుది దాన్ని పక్కకు పెట్టేసి సర్వే నెంబర్లో జరుగుతున్నటువంటి అక్రమాల కోసం నేను వెళ్ళిన 3 ఎకరాల 20 గుంటలు కబ్జా అయిందని క్లియర్గా కలెక్టర్ గారికి కూడా నేను కంప్లైంట్ ఇచ్చిన, రాతపూర్వకంగా కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో అంటున్నారు కదా భూస్వామి రాంబాయ్ అమ్మ వారి దగ్గర నేను కొన్నాను అంటున్నారు. మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, దాన్ని మీరు ప్రూవ్ చేసుకోండి. ఎంఆర్ఓ గారికి ప్రూవ్ చేస్తారా, ఆర్డీఓ గారికి ప్రూవ్ చేస్తారా, చేయండి. దాంట్లో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నిన్న మీరు అన్నట్టుగా నేను రెడీగా ఉన్నా, నిన్న మీరు మాట్లాడిన ప్రెస్ మీటింగ్ నేను రెడీగా ఉన్నా. ఒకవేళ కలెక్టర్ గారికి కానీ, డిపిఓ గారికి కానీ, డిఎల్టర్ గారికి కానీ, డిపిఓ గారికి కానీ, డిఎల్పిఓ గారికి కానీ, ఎంపీఓ గారికి కానీ నేను ఎక్కడైనా సరే వీళ్ళతోటి మీరు రుజువు చేయగలుగుతారా? మహేష్ వచ్చి మీ దగ్గర నోటీసులు మా గ్రామ ప్రజలకు ఇవ్వమన్నారని మీరు అన్నారు కదా, హనుమన్ల గుళ్ళ ప్రమాణం చేస్తామని. నేను ఈరోజు సిద్ధంగా ఉన్నా, మీరు రండి. ఈరోజు ఈ మీడియా మా ఊర్లతో తీసుకుపోయిన హనుమన్ల గుడి హనుమాన్ దేవాలయం మీద ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు సిద్ధంగా ఉంటే మాట్లాడండి. వాస్తవాలు అవాస్తవాలు తెలియకుండా ఏది దొరుకుతుంది మనుషుల మీద, మన అవతల మనిషి మీద నిందలు పెట్టడం అది వాస్తవం కాదు. ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను తెలియజేస్తున్నా. మీరు అన్నారు కదా మా తమ్ముడు అనంతరం 249 సర్వే నెంబర్లో 230 గజాలు ఒక డాక్యుమెంట్ చేయించినామని. అది వాస్తవమే, అబద్ధం కాదు. నువ్వు ఏదైతే 249 సర్వే నెంబర్లో అని అంటున్నావు కదా, అక్షర నువ్వే ఒప్పుకుంటున్నావు కదా 249 సర్వే నెంబర్లో వాళ్ళ తమ్ముడు కబ్జా చేసిండని నువ్వు అంటున్నారు కదా. దాని విధంగా నేను చెప్తున్నా, నీ ఏదైతే ఇప్పుడు మీరు 600 గజాలు ఆర్ఎంబి రోడ్ ముందు పక్కన ఏదైతే G+1 బిల్డింగ్ కట్టినారో దాని వెనకాలనే ఉంది నా ప్లాట్. ఇప్పుడు కూడా మీరు పోయి చూసుకోవచ్చు, బెందడేసి ఉంటుంది. మరి మీరే అంతే క్లియర్గా 249 అంటున్నారు కదా, మరి మీరు కూడా 249లో మీరు అది కబ్జా చేసి కట్టినారు కదా. ఇంకా నేను కట్టలేదు అక్కడ నీది నాది కాకుండా ఇంకొక 5-6 మంది ఇండ్లు ఉన్నాయి. అందులో కూడా కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు అందరివి ఉన్నాయి, దాంతోపాటు మీది ఉంది. అందులో మీరైతే ఇల్లు కట్టిరుగా 249 మీరే క్లియర్గా ఒప్పుకోరు. నేను అందుకే ఎంఆర్ఓ గారికి కానీ ఆర్డీఓ గారికి కూడా కానీ ఏం చేశానంటే 249 సర్వే నెంబర్ ఏదైతే ఉందో సార్ దాన్ని సర్వే చేయండి. మా గ్రామంలో 249 సర్వే నెంబర్ కబ్జాలకు గురవుతుంది, ఆ కబ్జాల నుండి కాపాడండి అని చెప్పినాను. ఇది నిజమేనని 249 సర్వే నెంబర్లో నువ్వు ఏదైతే ఇల్లు కట్టినావో దాని వెనకాలనే ఇప్పటికి కూడా వెళ్ళండి, అట్లనే ఉంటుంది డాక్యుమెంట్. దాని పక్కన నా బౌండరీస్ కూడా చూడండి. ఒక ఆయన ఇదిలకండి నరసింహులు గౌడ్ ఉంటాడు, చాట్ల నరసింహులు ఉంటాడు, వేణుగౌడ్ అంటే ఆయన కూడా ఒకటి ఉంటుంది అక్కడ. వేణుగౌడ్ అంటే ఈయన అక్కడ ఉంటుంది. వాళ్ళ దగ్గర ప్లాట్లు ఇచ్చి అట్లనే ఉన్నాయి. అవి అక్కడ ఇళ్ళకండి లక్ష్మణ్ ఉంటుంది, ఆయనది కూడా ఉంటుంది. మళ్ళీ దాని ముందున్న వారికి కొంతమంది ఇండ్లు ఉంటాయి, దాని వెనకాలనే మాది ఉంది. దాని దాపరికం లేదు, దానికి ఇంకొవరికి అమ్మలే, అది అట్లనే ఉన్నది. మేమేమో ఎవరికి అమ్ముకుంటలే, అది అక్కడనే ఉంది. మీరు ఇప్పుడు కూడా వెళ్ళి చూడవచ్చు, పోయి మళ్ళీ మీరు ఒకసారి కూడా చెక్ చేసుకోవచ్చు. నేను డాక్యుమెంట్ కూడా కావాలంటే పెడతా, మీరు చెప్పింది నేను ఫేక్ అనట్లే. ఇంకోటి అన్నావు, నా భార్య పైన
ఒక్క నిమిషం. నా భార్య పేరు. నువ్వు అన్నారు కదా 200 గజాలు ఒకటి ఏదో చేపించినావనని. అది కూడా వాస్తవమే, అది అవాస్తవం కాదు. కానీ అసలు అది ఎట్లా వచ్చింది ఏందనేది తెలుసుకో. తెలియకుంటే ప్రెస్ మీట్ మాట్లాడటం ఎవరైనా మాట్లాడగలుగుతారు. అది అదేం కాదు. అసలు అది ఎక్కడికైనా వచ్చిందనేది మీ మీడియా ద్వారా కూడా మా గ్రామస్తులకు కూడా తెలియజేస్తున్నది. ఏదైతే నేను మా భార్య పేరు మీద చేయించిన ప్లాట్ ఏదైతే ఉందో అది మా కుటుంబ సభ్యులు తండ్రి కొడుకు ఇద్దరు కలిసి మొత్తం బోర్డులు తీసేసి ఇచ్చిరని అంటున్నావు కదా. ఆ తండ్రికి కొడుకు బోర్డులు తీయవలసిన అవసరం మాకు ఎందుకు వస్తుంది? మేము ఎందుకు తీసినాం? నీ దగ్గర ఏమైనా ఫోటోలు ఉంటే రుజువు చేయి. మొత్తం మా ఇదిలకంటి పూర్వీకులు మా తాతలు 12 మంది, వారి కుమారులు 28 మంది. తెలుసుకొని మాట్లాడు. 28 మంది వాళ్ళ గుట్టిన వాళ్ళము. మాకు ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళం. మా దాంట్లో గౌడ కులాసులో మిసలు ఉన్న వాళ్ళము 47-46 మంది ఉంటాం, ఒకటి అటు ఇటుగా. ఇవి ఇసలు. దాంట్లో మేమందరం పంచుకున్న మా ఇదిలకంటి కుటుంబంలకు మా తాతలకు వచ్చిన వాటలో షేర్ చేసుకుంటే ఒక్కొక్కరికి 147 గజాలు వచ్చింది. దాంట్లో మా నాన్న పేరు మీద పెట్టకుండా నా భార్య పేరు మీద అసెస్మెంట్ నెంబర్ తీసుకున్నా. లేదు నువ్వు ఇంకేమైనా కబ్జీ ఉందన్నావు అనుకో, అది నువ్వు చూపించి నాకు మరేముందో చూపిస్తే అది రుజువు చేయి. ఇలా పలానా దగ్గర నువ్వు కబ్జా చేసినావు, అది తప్పు అని. ఇంకొకటి నీకు రికార్డు కావాలంటే గ్రామ పంచాయతీ ఉంటుంది కదా, మా నాన్న పేరు మీద ఇల్లు ఉంటుంది. ఇంకేమన్నా నీ దగ్గర రికార్డు ఉంటే మా ఆయన పేరు లక్ష్మణ్ గౌడ్ తీసుకో, ఒకసారి రికార్డు తీసుకో. మా భార్య పేరు వెంకటమ్మ, అది కూడా రికార్డు తీసుకో. అమ్మ పేరు వెంకటమ్మ, మా భార్య పేరు కళ్యాణి, మా తమ్ముని పేరు అనంతరాం. అలాంటివి నీకు ఇంకేమైనా ఉంటే గ్రామ పంచాయతీలు ఇప్పుడు మీరే ఉన్నారు కదా సర్పంచ్గా, మీ ఉమారాణి మీ భర్త మీరు ఉన్నారు కదా సర్పంచ్గా. మీరు సర్పంచ్గా ఉన్నందుకు ఒకసారి రికార్డు తీసి నాకు పరిశీలించేసి పలానా దగ్గర నువ్వు కబ్జా చేసేసినావు అని చెప్పండి. దానికి 100% నేను అది చేస్తాను. మీరు ఏది చెప్తే అది దానికి సిద్ధంగా ఉంటాను నేను. నువ్వు చెప్పింది అక్షరాల నిజమే, 2 ఉన్నాయి నా పేరు మీద లేవని కదా. అది 2, ఇది ఉన్నది ఒకటి ఇల్లు. అదైతే మా కులాసులు అందరం పాలెలో అందరం పంచుకున్న జాగానే ఉంది. అది ఇప్పుడు కూడా మీరు వండి, లేదంటే మా ఇళ్ళగంటలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అడుగుంటాడు జాగుందా లేదా. అది క్లియర్ కట్గా అక్కడ ఉంది. ఇంకోటి కూడా ఇప్పుడు నువ్వు ఏదైతే 249 అన్నావో అది నిజమని నేనే చెప్తున్నా కదా. నాది 249 అయినప్పుడు నీది 249. నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నా. అది ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు కొన్నాం అంటున్నారు. ఇప్పుడు మీరు ఉంటున్న ఇల్లు కొనవచ్చు, మేము కాదనట్లేదు. మీరు ఇప్పుడు ఉంటున్న ఆఫీస్ కొనవచ్చు. ఇంకా ఇప్పుడు మీరు ఉంటున్నారు, ఇప్పుడు 3 ఇళ్ళలో మీరు ఉంటున్నారు. ఇప్పుడు కట్టేది ఒకటి 4 అనుకుందాం. ఇందులో చూడండి మరి దీంట్లో ఇగో సాయి గౌడ్ సన్నేమ్ ITC 1788 గజాలు ఒకటి, ఇది ఒకటి. 4088 గజాలు, ఇది ఒకటి. ఇది ఇంకో మీ తమ్ముని పేరు మీద నువ్వు కొన్నవా రుజువు చేసుకో. నువ్వేం చేసినావు? మీ వాళ్ళకి వరకు పేరు మార్పిడి చేయించినావు. 3 ఇక జంగారి జ్యోతి, జంగారి ఉమారాణి, జంగారి మల్లేశ్వరి. అసెస్మెంట్ హౌస్ నెంబర్ 7-54/1, ఇది ఒకటి 300 గజాలు. ఇది 3 ఇది జంగారి మల్ల సాయిగౌడ్ 6, జంగారి ఉమారాణి 7, జంగారి రాగిని 8, రఘుకుమారు జయపాల్ రఘుకుమార్కి దీంట్లో అసలు వాళ్ళకి డైరెక్ట్ అసెస్మెంట్ నెంబర్ చేయించింది ఎవరు? ఇగో నేమ్ సాయిగౌడ్. వాళ్ళు అసలు మా ఊరోళ్ళు కూడా కాదు, మా ఊరోళ్ళు కూడా కాదు వీళ్ళు. ఇగో జంగారి సాయిగౌడ్
అదే 42 జంగారవారి మల్లేశ్వరి 11 జంగారి జ్యోతి హౌస్ నెంబర్ 7-9 12 హైకోర్టు జయ శ్రీనివాస్ జ్యోతి హౌస్ నెంబర్ 7-54 13 అయినాయా ఇష్టం అనేది నువ్వు రుజువు చేసుకో. ఇప్పుడు మీరు ఉంటున్నటువంటి ఇల్లులు మీరు కొన్నారు, మేము దానికి కాదనట్లే. గొల్ల పాండు దగ్గర కొన్నారు, మీ కూతురు పేరు మీరు చేయించారు, మేము కాదనట్లే. ఎన్ని గజాలు కొన్నాం, ఎన్ని గజాలకు వెనకాల జరిగినాం అనేది దానికోసం మేము మాట్లాడడం, అది అధికారులు చూసుకుంటారు. గుర్ర మల్లేష్ దగ్గర నువ్వు కొన్నావు ఒకటి, మేము దానికి కూడా రెడీ ఉన్నాం. కొన్నాం, ఎన్ని గజాలు కొన్నాం, ఎన్ని గజాలు వెనక జరిగినాం అనేది అది అధికారులకు రుజువు చేసి, తప్పులు ఎవరు చేస్తున్నారు ఏందనేది మా గ్రామ ప్రజలు క్లియర్గా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ఎందుకు తెలియజేస్తున్నా మీడియా ద్వారా కూడా అంటే, ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి మనిషికి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. దాని ద్వారా ఇది చెప్పినామనుకో తెలిసిపోతుంది. నువ్వు ఒకటే పెట్టుకున్నావు నిన్న ఏమనంటే ఆయనే 2 ప్లాట్లు కబ్జా చేసినావు కదా అని. ఆ 2 ప్లాట్లు కబ్జా చేసినాయి కానీ ఉన్నాయి, కనిపిస్తలేవా? నీ ఎంటానికల్లా 249 సర్వే నెంబర్లో 230 గజాలు అది నిజమని చెప్తున్నా కదా. అది సర్వే నెంబర్లో వచ్చింది, మేము మొన్న సర్వే చేసినప్పుడు వెళ్ళినందుకే దాన్ని వదిలేసిన. దాని తర్వాత నువ్వు కట్టుకున్నావు అధికార బలంతో. నేను కట్టాను, నేను ఈయనకే సిద్ధంగా ఉన్నా, వదిలేసినా కూడా దాన్ని. ఇంకొకటి అంటావా, మా పూర్వీకులకు అందరికి వచ్చిన జాగా ఏదైతుందో దాని ప్రకారంగానే నేను ఆ ప్లాట్లో నేను ఉన్నా. కావాలంటే ఇంకోటి మా నాన్న పేరు మీద నీకేమన్నా రికార్డులో దొరికి అసెస్మెంట్ నెంబర్ ఆన్లైన్ నీకేమైనా ఉంటే నాకు ఇయ్యు. నేను రియల్టర్ బై నేను దందా చేసుకుంటా. ఎవరు నూలు రమ్మినా నేను కొనుక్కుంటా, కొనుక్కొని మళ్ళీ అమ్ముకుంటాం. అమ్ముకుంటాం, ఉంచుకుంటాం, ఏదైనా చేస్తాం. అది పక్కకు పెట్టి మీరు చేసిన పక్కకు పెట్టి మా గ్రామంలో ఉన్న వీళ్ళ మీద ఎందుకు పడుతున్నాం ఈ నోటీసులు ఇచ్చుకుంటా? అసలు ఈ నోటీసులు ఇవ్వడానికి కారణం ఏంది? మీరే చెప్తున్నారు కదా క్లియర్గా. నేను జెడ్పీసీఓ గారు, డిపిఓ గారు ఉన్నారు, నేను అతని 5 సంవత్సరాల నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరైతే ఇల్లులు కట్టిరో వాళ్ళకి నోటీసులు ఇవ్వమని చెప్పేసి అని దాన్ని పక్కన పెట్టి మొత్తం 15-20 సంవత్సరం ఉన్న వరకు ఇవ్వడం అది ఎంతవరకు కరెక్ట్? అది ఎందుకు అంత పెద్ద ఇష్యూ చేస్తున్నావు? మీరు అంటున్నారు కదా ప్రభుత్వ భూమి కబ్జా చేసినారని చెప్పేసి మీరు కలెక్టర్ ఫిర్యాదు చేసిరు కదా, దానిపైన నువ్వే విధంగా అయితే కంప్లైంట్ చేసినావు. మేము కూడా ప్రభుత్వ భూమి కబ్జాకు పాల్పడుతుంది 249 సర్వే నెంబరు అని క్లియర్గా చెప్పినాం. మీరు నిన్న అన్నారు కదా 587 గజాలు నేను ఎవరికైనా అమ్మినట్టు దాఖలు కానీ ఎక్కడైనా చేసినట్టు దాఖలు అని మీరు అంటున్నారు కదా. నేను అన్నిటి కోసం మాట్లాడా. నువ్వు 5 తారీఖు 1వ నెల 2016 అంకసాల కళావతి సూర్యప్రకాష్ గారికి మీరు అగ్రిమెంట్ చేయలేదా? కనిపిస్తుంది అగ్రిమెంట్ చేయాలని. ఇది అగ్రిమెంట్ కాపీ కాదా? మీరు చేసిందే కదా, వాళ్ళంతా చేసుకుంది. 3,800 గజాలు స్క్వేర్ యార్డ్స్. ఇవన్నీ తప్పిపుచ్చుకోవడానికి గ్రామస్తులను ముంగట పెట్టి వాళ్ళను ఇగో ఇట్లా సెక్రటరీ సీల్ లేని సంతకాలు లేని నోటీసులు ఇచ్చుకుంటా 90 మందికి 95 మందికి నోటీసులు ఇచ్చి ఇల్లులు కట్టుకుంటూ వెంబడి వాళ్ళు పొద్దున్న లేస్తే మా దగ్గర ఇంకో మైనార్టీ సోదరులు ఉన్నారు. వాళ్ళు పొద్దున పోతే ఆటోలు తీసుకొని పోయి ఇంటికి వచ్చి 1000 రూపాయలు వచ్చేదాకా సంసారం వెళ్ళదు. వాడు ఏదో 1000, 2000, 3000 అదేదో చేసుకొని ఆ గ్రూప్లలో లోన్లు లేపుకొని ఇల్లు కట్టుకుంటారు. మహేష్ ఇచ్చేసిండు నోటీసులు అని అంటే నేనా ఏమన్నా సర్పంచ్ని? నేను కాదు కదా. మీరు దాన్ని ఆపుండి. నిన్న మీరు ఎట్లయితే పబ్లిక్ గ్యాదర్ చేసిరో అట్లా కూడా నాకు పబ్లిక్ నుంచి నాకు మెసేజ్ ఇవ్వండి. నేను కూడా వస్తా, గ్రామాని కోసం ఎక్కడికైనా వస్తా, సపోర్ట్ చేస్తా. పార్టీలకు అతీతంగా చేద్దాం. దాన్ని మా కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం ఉంది, వెళ్దాం. నేను సార్ దగ్గర నేను తీసుకెళ్తా, అభివృద్ధి కోసం ఏదైనా మాట్లాడదాం.
అది పక్కన పెట్టి మనం పబ్లిక్ నోటీసులు ఇచ్చి వాస్తవాలు చెప్పు, నేను కాదనట్లేదు. నువ్వే క్లియర్గా చెప్పినావు కానీ నిన్న జడ్పీసీఓ 5 సంవత్సరాల నుంచి ఎవరైతే ఇల్లు నిర్మాణం చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి అన్నావు. వాళ్ళని పక్కన పెట్టి వేరే వాళ్ళకి ఇస్తే ఏమొస్తుంది? మళ్ళీ హౌస్ నెంబర్ లేవు, ఏమేమి నోటీసు? ఇగో ఇంటి నెంబరే లేదు. ఉందా ఎక్కడన్నా ఇంటి నెంబర్? ఇంకెవరు నీ దాంట్లో ఉందా? ఇగో ఉందా ఇల్లు ఇంటి నెంబర్? మరి వీళ్ళు దేనికి వీళ్ళు రెస్పాండ్ కావాలి? ఇంకోటి ఉన్నాయి, అసలు హౌస్ నెంబరే లేదు. హౌస్ నెంబర్ లేదు కొన్నిటికి, మళ్ళీ కూడా లేదు. పబ్లిక్ని ఎందుకు ఇట్లా భయాందోళన గురించి చేస్తారు? వీళ్ళు నువ్వు నోటీస్ ఇచ్చినా ఓకే అని సార్ డిపిఓనికి చెప్పారు. మరి దీనికి ఎందుకు హౌస్ నెంబర్ పెట్టకుండా వాడు దేని మీద రెస్పాండ్ అవుతాడు? అది పక్కకు పెడదాం. నువ్వు అసలు ఉప సర్పంచ్ 7.5-8 సంవత్సరాలు అవుతుంది, నువ్వు ఎక్కడన్నా ఏమైనా పని చేసినావా అని అన్నాను. 2019 మా బాస్ జగ్గారెడ్డి గారు ఎమ్మెల్యే ఉండే, నేను రాజేందర్ నాయక్ సర్పంచ్, ఉప సర్పంచ్గా నేను ఉండే. పనులు చేయలేరంటున్నారు కదా, మేము సీసీ రోడ్లు వేసిన లిస్ట్ చెప్తా, రాసుకోమని వీడియో ద్వారా వాళ్ళకి కూడా పంపించండి. చిన్న గౌస్ ఇంటి నుంచి నయం ఇంటి వరకు, మళ్ళీ రహీమత్ ఇంటి నుండి ఇరగల్ల సాయిల్ ఇంటి వరకు అవి సీసీ రోడ్లు వేసినట్టు కావా? మళ్ళీ బొగ్దాది ఇంటి నుండి షకీల్ ఇంటి వరకు అది సీసీ రోడ్ కాదా? అది మళ్ళీ ఆర్ఎంబి రోడ్ నుంచి గొల్ల సోమ ఇంటి బ్యాక్ సైడ్ వరకు అది కాదా సీసీ రోడ్? మళ్ళీ గుర్రం మల్లేశ ఇంటి నుంచి పిచ్చకుంట్ల స్వామి ఇంటి వరకు అది కాదా సీసీ రోడ్? మేము వేసింది కాదా అని చెప్పి, మళ్ళీ గుర్రం మల్లేశ ఇంటి మంటూ నాగరాజ్ ఇంటి వెనుక నుండి తమ్మలి నాగమ్మని ఇంటి వరకు అది కాదా సీసీ రోడ్? మళ్ళీ తమ్మలి నాగం ఇంటి నుండి పిచ్చకుంట్ల స్వామి ఇంటి వరకు హనుమల్ల గుడి కంపౌండ్ వాళ్ళ ఆనుకున్నదాకా వేసినాం అది కాదా సీసీ రోడ్? మళ్ళీ పద్మారావు ఇంటి నుండి దేవ్సింగ్ ఇంటి మూల నుండి గాజుల నారాయణ ఇంటి వరకు దాకా అది మోరి కట్టినాం అది కాదా మేము చేసింది? మళ్ళీ అదే పద్మారావు నాయకోటి కమలం ఇంటి కాడికేని దేవ్సింగ్ ఇంటి వరకు సీసీ రోడ్ వేసినాం అది కాదా మేము చేసింది? శ్మశాన వాటిక కట్టింది ఎవరు? అక్కడ డంపింగ్ యార్డ్ కట్టింది ఎవరు? మాకు ప్రేర్లో కాదా? 2 ఎకరాల పై చిలుకు భూమిని పల్లె ప్రగతి పార్క్ చేసినాం అది చేసింది మేము కాదా? మళ్ళీ బేగంపేట తాండా దగ్గర బస్టాండ్ ఏర్పాటు చేసిన పోయి చూసుకొని నా పేరే ఉంటుంది. మేము ₹1,00,000 పని చేసినామో, ₹1,000 పని చేసినామో, 500 పని చేసినామో మీడియా దాన్ని నువ్వు నేను అడిగినావు కాబట్టి నేను చెప్తున్నాం. దాని తర్వాత బేగంపేట నందు ఐమాక్స్ లైట్ ఏర్పాటు చేసిన పోయి ఇటో చూసుకో, వాటర్ ప్లాంట్ కార్డు ఒకటి ఉంటుంది, దానికి నా పేరు కూడా లేదు. పేర్లు రాసుకొని అదొకటి అలవాటు ఉన్నది అక్కడ బస్ స్టాండ్కి అయితే రాసినావు ఒకటి, మా వాళ్ళ తాండాలు అందరూ లేదు పెట్టు అంటే పెట్టిన ఒకటి. దాని తర్వాత బేగంపేట తాండకాడ ఆడ కూడా ఒక ఐమాక్స్ లైట్ పెట్టినాం. బేగంపేట తాండా దగ్గర బోర్ లేకుంటే ఎంత ఇబ్బంది పడ్డారో మాకు తెలుసు. అప్పుడప్పట్లో మా జగన్నకు ఫోన్ చేసి బోర్ బండి పిలిపించుకొని బోర్ వేసి మళ్ళీ ఆడికి సంపుదాకా సొంత పైసలు పెట్టి తాండాలో నీళ్ళు ఏర్పాటు చేసినాం. మేము గెలవంగానే ఇక్కడ ఇబ్బంది అయితే చెర్ల పోయి ఒక బోర్ వేసినాం. మేము ₹1,00,000 పని చేసినామో, 500 పని చేసినామో మా అంతరాత్మకు మాకు తెలుసు, చూస్తున్నది నీకు తెలుసు. అంతేగాని ఇవన్నీ పక్కన పెట్టి పబ్లిక్ని భయాందోళన చేయడం బంద్ చేసుకోవాలి. ఒకటే చెప్తున్నాం మా గ్రామ ప్రజలకు అందరికీ కూడా, గ్రామస్తులకు కూడా, ఈ నోటీసులు అన్నీ అతని కబ్జాలు కాపాడుకోనికే పబ్లిక్ని భయాందోళనకు గురి చేస్తుండు. ఇది క్లియర్. నేను 249 సర్వే నెంబర్ మీద కాంప్లైంట్ ఇవ్వడం 100కు 100% నిజం. దాంట్లో ఎలాంటి అబద్ధం లేదు. ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సింది లేదు, అబద్ధం ఆడినని చెప్పడానికి లేదు. నువ్వు చెప్పిన 2 ప్లాట్లకు కూడా నేను డీటెయిల్స్గా క్లియర్గా వివరణతో నీకు చెప్పేసిన. మీరే అన్నారు 249 నాకు బాగా నచ్చింది. ఇది కూడా అందరు పబ్లిక్ గమనిస్తారు. ఒకసారి ఆయన మాట్లాడతాడు, ఆయన దగ్గర ఎంత అన్యాయం జరిగింది, ఆయన రోడ్ ఏముండే, ఆయన ఓరేడా కడుతున్నారు అనేది ఆయన